సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఇప్పటి వరకు కూడా మనం పాటలు పాడి దేవుని స్తుతించాం. ప్రార్థనల ద్వారా మన విన్నపములు విజ్ఞాపనలు దేవుని సన్నిధానంలో తెలియజేశాం. మన అవసరతలు అక్కరలు అనారోగ్యాలు ఆపదలు అన్నీ కూడా ఎరిగినటువంటి దేవునికి మరొక పర్యాయము మనము మొరపెట్టాం. చేసినటువంటి ప్రార్థనలన్నీ కూడా దేవుని సన్నిధానంలో నెరవేర్చబడును గాక. ఈ రాత్రి ఒక ప్రసంగం కాదు కానీ నాకు తెలిసినటువంటి ఒక కుటుంబాన్ని గురించి చెప్పి ముగిచ్చేస్తాను. నేను నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం అనగానే ఇదివరకు రోజుల్లో ఎక్కువ మంది సంతానం ఉండేది. ఇప్పటి కాలంలో పరిమిత సంతానం. నాకు తెలిసినటువంటి ఆ కుటుంబంలో ఒక తల్లి తండ్రి ఇద్దరు మగపిల్లలు ఉన్నటువంటి ఆ కుటుంబం చిన్న కుటుంబం. ఒక స్లోగన్ ఉంది, చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అంటారు. కానీ ఉమ్మడి కుటుంబాలు పెద్ద పెద్ద కుటుంబాలుగా ఉన్నప్పుడే చాలా సంతోషంగా ఉన్నటువంటి రోజులు. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అంటారే తప్ప ఆ చిన్న కుటుంబాల్లో ఎన్నో సమస్యలు. తండ్రి చాలా నెమ్మదస్తుడు, ప్రేమ కలిగిన వాడు. తల్లి సౌమ్యమైనటువంటిది. కాకపోతే ప్రతి కుటుంబంలో లాగానే ఆ తల్లి కుమారులను ఎక్కువగా ప్రేమించింది కనుక కుమారులు వారి స్వాధీనంలో లేరు. తల్లి తండ్రి ఇద్దరు కుమారులు. మంచి ధనవంతుల కుటుంబం అది, చాలా ధనవంతుల కుటుంబం. ఆ కుటుంబంలోని ఆ ఇద్దరు కుమారులు తండ్రి యొక్క వారికి ఉన్నటువంటి పొలాలు స్థలాలు వ్యాపారాలు అవన్నీ చూసుకుంటూ ఉండాల్సినటువంటి ఆ కుమారులు యుక్త వయస్సు వచ్చిన తర్వాత కుటుంబాల్లో ఏ తండ్రి అయినా సరే పిల్లలు ఎదిగిన తర్వాత వారికి పనులు అప్పగించి, తండ్రి ధనవంతుడైతే లేకపోతే తండ్రి దగ్గర ఏదైనా వ్యాపారం ఉంటే వారిని చూసుకోమనాలా, లేకపోతే ఏదైనా బిజినెస్ ఏదైనా పొలం పనులు అలాంటివి అయితే అప్పగించేసేయాలి. అలా చేయనందుకే ఇప్పుడు చాలామంది పిల్లలు తల్లిదండ్రులను చంపుతున్నారు, మనం చూస్తున్నాం. పోయిన వారంలోనే ఒక కుమారుడు నడి రోడ్డు మీద కొడవలతో తల్లిని చంపుతున్నాడు. అందరూ చూస్తున్నారు రోడ్డు మీద. ఆదివారం కోడి కూర వండలేదని కొడుకు తల్లిని పొడిచాడు. ఇవన్నీ మనం వింటూనే ఉంటాం, సోషల్ మీడియాలో చూపిస్తూనే ఉంటారు. ఈ నాకు తెలిసినటువంటి కుటుంబంలో ఒక కుమారుడు తండ్రిని ఎదిరించి నా వ్యాపారం నేను చేసుకుంటా, నా బ్రతుకు నేను బ్రతుకుతా, నీ అధిపాజ్ఞలో ఉండను, నేను నీ అజమాయిషీ కింద బ్రతకాల్సిన పని ఏంటి, నేను వయసు వచ్చిన వాణ్ణి అని తండ్రిని అడిగితే తండ్రి ఆలోచన చేశాడు. నిజమే, వయసు వచ్చింది. 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు వస్తే వారిని ప్రత్యేకంగా వదిలేసేయాలి, పని చేసి బ్రతకమని వదలాల. ఇతర దేశాలకి మన దేశానికి ఒక పెద్ద వ్యత్యాసం ఉంది. ఏంటంటే మన భారతదేశంలో తండ్రులు తాతలైనా వృద్ధాప్యంలోనికి వచ్చిన కుమారులు తండ్రులైనా
ఈ కుమారులు ఆ తండ్రిని అంటిపెట్టుకొనే ఉంటారు. సంతానం పెరిగిపోతుంటుంది, ఇల్లులు ఇరుకవుతుంటాయి, లేకపోతే ఇంకా కొంత ఇల్లులు కట్టుకొని ఒకే దగ్గర ఉండడానికి ఇష్టపడతారు. ఇది మన భారతదేశ సంప్రదాయం. ఇతర దేశాల్లో అలా కాదు. పిల్లలకి 12-13 సంవత్సరాలు వస్తే వారికి స్వతంత్రత ఇచ్చేస్తారు, వారికి ఫ్రీడమ్ అనమాట, వదిలేస్తారు. మీ ఇష్టం, మీకు ఇష్టం వచ్చిన పని చేయండి అంటారు. ఏ పనన్నా చేసుకోండి, కానీ డబ్బులు సంపాదించాలి, మీ బ్రతుకు మీరు బ్రతికేటట్లుగా ఉండాలి అని పిల్లలను వదిలేస్తారు. అందువలన వారు చెడిపోతారో బాగుపడతారో అంతా వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. మన దగ్గర అలా కాదు. మన భారతదేశంలో తల్లిదండ్రి వృద్ధాప్యం వచ్చినా పిల్లలు తల్లిదండ్రుల దగ్గరే కనిపెట్టుకొని ఉంటారు. ఇది మనకు మంచిది, అది వాళ్ళకి మంచిది. అలాగా ఆ కుమారుడు ఏం చేశాడంటే, తండ్రిని, ఆ కొడుకు, నాకెంతో వయసు వచ్చింది, నీ కింద ఉండడం ఏంటి, నా బ్రతుకు నేను బ్రతుకుతా అంటే నలుగురు చెప్పారు. ఎందుకయ్యా వాడితో ఓరక గొడవ? ఆ కుటుంబంలో సమాధానం లేదు. ధనవంతుడే మర్యాద కలిగినటువంటి కుటుంబం, అతడేమో పరువుకు తడుస్తున్నాడు, వీడేమో ఎక్కువ అల్లరి చేస్తున్నాడు. కొంతమంది ఆలోచన ఎట్టుంటుందంటే, నలుగురికి తెలిసేటట్టు అల్లరి చేస్తే వీళ్ళు తల్లిదండ్రి మన దారిలోకి వస్తారు అనుకుంటారు. కొంతమంది భార్యలు కూడా అంతే, పెద్ద పెద్ద కేకలు పెడతా ఉంటారు, ఇంట్లో ఏముండదు చిన్న విషయానికే. కొంతమంది భర్తలు కూడా అంతే, ఏముండదు పెద్ద పెద్ద కేకలు పెడతారు. వాళ్ళలో ఒకళ్ళేమో పరువుకు తడుస్తారు, ఒకళ్ళేమో ఎలా ఉంటారు, నలుగురు తెలిసింది ఏంటంట, ఎవరు ఏందంట అంటూ ఉంటారు. ఈ పిల్లలు కూడా అంతే. తండ్రి అరే అరవబాకు అంటే, ఏది అరవబాకు ఏంటంట అని ఎదురు తిరుగుతున్నాడు. వాళ్ళు విని, ఏంటయ్యా రాత్రి అయింది గొడవ ఇంట్లో అంటే, నా మీదకి తిరుగుతున్నాడండి, ఎదురు తిరుగుతున్నాడంటే, వాడికి ఏదో ఇచ్చి పడేయరాదో, వాడికి ఇచ్చి పడేయి అంటే. పిల్లల మనస్తత్వం తండ్రికి తెలుసు. ఎంత ఇస్తే ఎంత వారు ఖర్చు పెడతారో, వారు దుర్వ్యసనాలకు పాలవుతారో తండ్రికి తెలుసు. వాడికి ఇస్తే నాశనం చేస్తాడండి, అందుకే వాడికి ఏమి ఇవ్వట్లేదు అంటాడు తండ్రి. వాడు బతుకుతాడు, పోనీయండి, ఇచ్చేసేయి అన్నారు. అంటే సరేనని తండ్రి ఏం చేశాడంటే, అరే పెద్దోడికి సగం నీకు సగం రా అని ఇచ్చేసాడు. ఇచ్చేస్తే అతను ఏం చేశాడంటే, అవన్నీ తీసుకొని ఎక్కడికి వెళ్ళాడంట, అవన్నీ కూర్చుకున్నాడు. వెంటనే వెళ్ళిపోవాలా, ఆ రోజే వెళ్ళలా, ఆ వారంలోనే వెళ్ళిపోవాలా, ఆ నెలలోనే వెళ్ళిపోవాలా. కొన్ని దినములు ఆగినాక, కొన్ని రోజులు ఆగి, తనకొచ్చిన ఇల్లు అమ్ముకున్నాడు, పొలం అమ్ముకున్నాడు, స్థలాలు అమ్ముకున్నాడు, ఎక్కడెక్కడున్నాయో అన్నీ అమ్ముకొని డబ్బు చేత పట్టుకున్నాడు. డబ్బు చేత పట్టుకొని ఇప్పుడు అతడు వెళ్ళిపోయాడు. నేను మీ ముఖం చూడండి, నేను మీ ముఖం చూడను, మీ దగ్గర ఉండను, మీ దగ్గర ఉంటే నాకు ఏమి ఉండబుద్ధి అట్లా. కొంతమందికి మంచి చెప్పినా చెడులాగానే ఉంటుంది. ఎప్పుడంటే చెడిపోయే టైం వస్తే వాళ్ళకి మంచి చెప్పినా వాళ్ళకి చెడుగానే ఉంటుంది. మంచి ఎప్పుడు కఠినంగానే ఉంటుంది. బాగుపడమని చెప్పేవాళ్ళు ఎవరైనా సరే కఠినంగానే చెప్తారు. దాన్ని సహించలేకపోయాడు, తండ్రి మాటల్ని సహించలేకపోయాడు కొడుకు. ఈ ఇంట్లోనే ఉండలేను బా, నీ ఇల్లు నాకు ఎలా ఉందంట, చరసాలలాగా ఉంది, నీ ఇంట్లో నన్ను బంధిస్తున్నావు. ఏ పని చేసినా తండ్రి ఏమంటాడు, రేయ్ ఎందుకు చేస్తున్నావు అది అంటాడు. ఎందుకు? తండ్రి అనుభవంలో నుండి చెబుతుంటాడు.
ఎక్కడికి వెళ్ళినా కానీ ఎందుకు వెళ్ళావాడు అంటాడు, ఎందుకు చేసావా పని అంటాడు. ఇవి నచ్చదు వీళ్ళకి. ఇప్పుడు యవనస్తులకు నచ్చుతాయి అంటారా? నచ్చుతాయా? ఆహా, నచ్చవు. ఇలాంటి వాళ్ళు చాలామంది మన దగ్గర కూడా ప్రార్థనలో ఎన్నిసార్లు చెప్పినా కానీ బైబిల్ ఆడ పెడుతున్నారు, పాదాల మీద పెట్టుకుంటారు, పాదాల మీద పెడతారు. కాలు మీద కాలు వేసుకొని, లేకపోతే కాలు మీద పాదం మీద పెట్టి ఏమంటారు దాని పేరేంటి? నవల. వినండి, వినేవాళ్ళు ఎవరైనా సరే, నువ్వు ఎక్కడ కూర్చున్నా, చర్చిలో కూర్చున్నా, కింద కూర్చున్నా, కుర్చీలో కూర్చున్నా, కారులో కూర్చున్నా, లేకపోతే ఇంకెక్కడ కూర్చున్నా, బైబిల్ను మాత్రం ఎప్పుడైనా సరే నువ్వు బైబిల్ ఓపెన్ చేస్తే దాని కింద చేయి పెట్టేట్టు పట్టుకో. కాలు మీద పెట్టుకుంటున్నారు, దాచిపెట్టలేసుకొని కూర్చుంటే ఆ పాదాల మీద పెట్టి బైబిల్ చూస్తారు. బైబిల్ తెలిసే పద్ధతి కూడా చాలామంది అడిగేస్తుంటారు. చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ పరిశుద్ధ గ్రంథం. ఒకవేళ నీ చేయి నొప్పి వచ్చిందా, ముసలో నేనే పట్టుకుంటాను, మీకేమి నొప్పి వస్తుంది? చేతులు నొప్పులు వస్తాయా? రావు. ఒకవేళ వచ్చిందా, ఈ చేయి నొప్పి ఈ చేయి పట్టుకో, ఈ చేయి నొప్పి వస్తే ఈ చేయి పట్టుకో. కాళ్ళ మధ్యలో మాత్రం పెట్టొద్దు. పరిశుద్ధ గ్రంథం అది. కుటుంబాల్లో పిల్లలు కొంత తల్లిదండ్రికి లోబడకపోవటానికి కారణం భార్యాభర్తలు కూడా అయి ఉంటారు. ఈ కుటుంబంలో ఈ తండ్రి మంచోడు, తల్లి మంచిది, కానీ కుమారుడు క్రూరుడైపోయాడు. సొలొమోను అంటాడు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తుంది. లోక సామెత ఒకటి ఉంది, వాడు ఎలాంటోడో తెలియాలంటే వారి స్నేహితులు ఎలాంటోడో చూడాలంట. వాళ్ళ స్నేహితులు చూస్తే వాడు ఎలాంటోడో తెలిసిపోద్ది. ఎందుకు? వాళ్ళ స్నేహితులంతా వాళ్ళు అన్ని అలవాట్లు కలిగినోడంటే వీడి గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఎన్నో సామెతలు ఇంటి ఇల్లాల సంగతి తెలియాలంటే ఇంటి గోడలు చెబుతాయి అంట. ఊరందం ఊరి గోడలు చెబుతాయి, ఆ ఇంటి సంగతి ఇంటి గోడలు చెబుతాయి అంట. అంటే ఎట్లాగా? ఇంటి గోడలు అంటే ఇంతకుముందు అన్ని పూరీలు ఆ మొత్తం పడిపోయి ఉంటుంది, నెట్టాడు కనపడుతుంటుంది. ఈ గోడ పడిపోయి ఉంటుంది, అక్కడ అన్నీ కనపడతా ఉంటాయి, సూరిపోయి ఉంటుంది. ఇవన్నీ చేసుకోలేరు. ఇప్పుడు మనకేంటి, అన్నీ ఇల్లులు కాబట్టి, గోడలు కాబట్టి, అంటే ఇంటి ఇల్లాలి సంగతి ఇంటి గోడలు చెబుతాయి. అంటే అదే నువ్వెంత క్రమంగా ఉంటున్నావో, ఎలా ఆ కుటుంబాన్ని నడిపించుకుంటున్నావో అని. ఈ కుటుంబంలో తల్లి మంచిదే, తండ్రి మంచోడే, నెమ్మదస్తులు. మరి వీడెందుకు దుర్మార్గంగా తయారయ్యాడో తెలీదు. దుష్ట సాంగత్యము చేసి ఉంటాడు, చెడు సహవాసాలు చేసి ఉంటాడు. కాబట్టి అతని ఆ జీవితం పాడైపోయింది. ఇప్పుడు అవన్నీ కూర్చుకొని అతను ఏమనుకున్నాడు? అసలు ఎందుకు వెళ్ళాలనుకున్నాడు? ఇంట్లో నుంచి వెళ్ళాల్సిన పని ఏంటి? తల్లిదండ్రులు నెమ్మదస్తులు కదా, మంచోళ్ళు కదా. ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు? కారణం ఏమిటి అంటే మంచి చెబితే సహించలేక. డాక్టర్ మాసిరామన్నయ్య గారు ఒక పాట రాశారు. ఏమిటి ఆ పాట అంటే, ధనమే స్వర్గం వనుసు, సుఖమే స్వర్గం వనుసు, తండ్రిని వీడితి. ధనమే సర్వం వనుసు, సుఖమే స్వర్గం వనుసు, తండ్రిని వీడితి. ధరణి భోగములెల్లా బ్రతుకు ధ్వంసము చేయ, దేవా నిన్ను చేరితి. దేహి అని నీ వైపు
చేతులెత్తిన నాకు దారిని చూపోము. ఇల్లెందుకు వదిలిపెట్టవలసి వచ్చింది? కారణం ఏంటంటే ఇప్పుడు ఇతనికి ధనము బాగా కూర్చుకున్నాడు. ఈ ధనము ఇక అతనికి స్వర్గం అన్నమాట. ఇల్లేమైపోయింది? చెరసాల అయిపోయింది. మంచి మాట, కట్టుబాటు మనిషికి నచ్చదు. మౌనంగా ఉండు, మర్యాదగా ఉండు, కట్టుబాట్లు కలిగి ఉండు అంటే నచ్చదు ఎవరికి. వెచ్చలవిడి జీవితానికి అలవాటు పడ్డ ఎవరు కట్టుబాటులకి లోబడి ఉండరు. ఇతనికి ఇప్పుడు గృహము చెరసాల అయిపోయింది. డబ్బు కనబడేసరికి ఇప్పుడు ఇతను ఇంట్లో నుంచి ఎప్పుడెప్పుడు బయటికి వెళ్దాం అనుకుంటా బయటికి వెళ్ళిపోయాడు. ఎందుకు బయటికి వెళ్ళాడు అంటే దూరదేశములోన బాగుందో ననుకొనొచ్చు తప్పితి మార్గము. తరలిపోయిరి నేను నమ్మిన హితులెల్ల తరిమే దారిద్ర్యము. దూరదేశములోన బాగుందో ననుకొనొచ్చు తప్పితి మార్గము. తరలిపోయిరి నేను నమ్మిన హితులెల్ల తరిమే దారిద్ర్యము. దాక్షిణ్యమూర్తిని దయనాపై చూపించి ధన్యోని జేయోమో. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఇతను బయటికంటే? ఇల్లు చూస్తే చెరసాలనిపించింది, మంచి చెప్పితే నచ్చలా. తండ్రి మంచితనం, తండ్రి మౌనం ఇతనికి చెరసాలలాగా అయిపోయింది. కఠినుడు నా తండ్రి అనుకున్నాడు. దూరదేశముకు వెళితేనే బాగుపడతాను అనుకున్నాడు. మనం చూశారు స్తంభాల గారులో 8 సంవత్సరాలు పాపం అతను తల్లిదండ్రులను వదిలి అమెరికా వెళ్ళిపోయాడు ఉద్యోగం చేసుకొని వస్తానని. 8 సంవత్సరాల్లో ఇంటికి రాలా. చివరికి 8వ సంవత్సరాన శవాన్ని తెచ్చారు పెట్టెలో పెట్టుకొని. చాలామంది ఇలాగనే దూరదేశం వెళితే, తల్లిదండ్రులకు దూరంగా వెళితే, కుటుంబానికి దూరంగా వెళితే, ఇంటికి దూరంగా ఉంటే, గ్రామానికి దూరంగా ఉంటే బాగుపడతాను అనుకుంటారు. కొద్దిమంది అసలు బాగుపడాలి అంటే నీ స్వభావం మారాలి. స్వభావం మారితే జీవితం మారిద్ది. ఎక్కడికి వెళ్ళినా స్వభావం మారకపోతే అసలు జీవితమే మారిద్ది. జీవితం మారాలి, స్వభావం మారాలి. స్వభావం మారితే అప్పుడు జీవితం అంతా క్షేమంగా ఉంటుంది. బయటికి వెళితే, నేను దూరంగా వెళితే బాగుపడతాను అనుకున్నాడు. వెళ్ళి డబ్బుంది కనుక అతనేమో వ్యాపారం చేశాడు. వ్యాపారం చేయటం తప్పు లేదు. మనలో కూడా ఎవరైనా సరే వ్యాపారం చేయొచ్చు. వ్యాపారం చేయటంలో తప్పు లేదు. దూరదేశము వెళ్ళాడు, దుర్వ్యాపారం చేశాడు. ఆ వ్యాపారం ద్వారా ఏమైపోయింది? ఇప్పుడు తన సంపాదన అంతా ఖర్చు అయిపోయింది. ధనం ఎచ్చితే, పాత సామెత ఒకటి ఉంది చెప్పండి, ధనం ఎచ్చితే మనిషికి గుణం ఎచ్చితే వాని మదం ఎచ్చును అంట. దేవుడు మనల్ని దీవించే కొలది, మనల్ని హెచ్చించే కొలది ఒదిగి ఉండాలి. ఆ మధ్యకాలంలో ఎవరిళ్లలో పట్టినట్టే ఏది సీడీ ప్లేయర్లు పెట్టి పాటలు పెట్టేవాళ్ళు. ఎదిగిన కొద్దీ ఒదగమ్మని అర్థం అందులో ఉందంట. మంచి పాట ఏది, విజ్ఞానాన్ని కలిగించేదే, తప్పేం లేదు దాంట్లో. నువ్వు ఎదిగిన కొద్దీ ఒదిగి ఉందమని సినీ రచయితలు చెప్పడం కాదు, దైవికంగా మందిరాల్లో బోధిస్తూనే ఉన్నావు కదా.
వినయముకు ముందు ఏంటంట, గర్వము, నాశనమునకు ముందు గర్వం ఉంటుంది. వినయం ఉండాల. నీవు దీవించబడాలంటే, నీవు ఎదగాలంటే, ఆశీర్వదించబడాలంటే, గణపరచబడాలంటే ఘనతకు ముందు వినయం. మనం ఎంత ఎత్తు ఎదిగినా సరే మన జీవితంలో ఏముండాలా? వినయ విధేయతలో. అంటే అప్పుడప్పుడు నటించడం కాదండి. మరలా వినయ విధేయతలు అంటే నటిస్తారు కొంతమంది, అలా కాదు. ఎప్పుడు మన జీవితంలో అలవర్చుకొని అలవాటైపోవాలి. అదంతే. దూరదేశముకు వెళ్ళాడు, దుర్వ్యాపారం చేశాడు. దుర్వ్యాపారం. రే సహోదరి, సహోదరుడా, దూరదేశము వెళుతున్నావా? దుర్వ్యాపారం కొరకే వెళుతున్నావా? కొంతమంది స్థానికంగా ఉన్న సంఘంలోకి వస్తే, దగ్గర ఉన్నటువంటి సంఘంలోకి వస్తే వీరి ఎక్కడికి మొన్న 3 రోజులు కాన్ఫరెన్స్ జరిగింది హైదరాబాదులో. కాన్ఫరెన్స్ జరిగింది. దుర్వ్యాపారం జీవితాల్లో జరుగుతుంది. దూరదేశములో బాగుంటాననుకొని వెళ్ళాడు, అక్కడ వ్యాపారం చేశాడు. వ్యాపారం చేస్తే మంచిదే. ఈ రోజులో చాలామంది చిన్నపిల్లలు తినేయని వాటి వెనక ఎన్నో దాచేస్తున్నారు. దుర్వ్యాపారం నీ కుటుంబానికి దుఃఖం, నీ జీవితానికి దుఃఖం, ఆత్మీయత పోద్ది, శరీర సంబంధమైన మనస్తత్వం. ఇప్పుడు దుర్వ్యాపారంలో నువ్వు మునిగిపోతే నువ్వెవరిని లెక్క చేయో, తోటివారిని లెక్క చేయో. తోటివారిని నీవు ఎప్పుడు కూడా తృణీకరిస్తావు. దేవుణ్ణి తృణీకరిస్తావు, వాక్యాన్ని తృణీకరిస్తావు, సేవకుని తృణీకరిస్తావు, సంఘాన్ని తృణీకరిస్తావు. నీ జీవితం అంతా ఇప్పుడు అసలు దుర్వ్యాపారంతో ఉన్నావు గనుక దేవుడే నీ జీవితంలో ఉండడు. ఏ ఏ విషయాల్లో దుర్వ్యాపారం చేస్తున్నావు? మన నోటి మాట ఎలా ఉండాలి? స్వచ్ఛమై ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదు. అదేముంది, మాట అబద్ధం, డబ్బులు శాశ్వతమా, మాట అబద్ధం ఉండాలి కానీ అంటే అబద్ధాలు అన్నా పర్వాలేదంట. కాదు. దేవుని పిల్లలుగా మనము చాలా ఖండితంగా ఉండాలి. ఖచ్చితత్వమైనటువంటి స్వచ్ఛమైన జీవితం. ఇతను దూరదేశము వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడంటే గృహము చెరసాల అనుకున్నాడు. గృహం చెరసాల. స్థానికంగా ఉన్న సంఘము చెరసాలలా కూడదు కొంతమందికి. ఎందుకు? ఆడవాళ్ళు ఇటే కూర్చోవాలి, మగవాళ్ళు ఇటే కూర్చోవాలి, ఆడవాళ్ళకి వెళ్ళి మగవాళ్ళకి వెళ్ళి ఆడవాళ్ళు చూడకూడదంటే గొడవ. కొంతమంది వాళ్ళ వాళ్ళ స్వాభావికమైనటువంటి ధర్మం అదే, ఇంకంతే వాళ్ళ అది. ఎందుకురా అలా వంగి నడుస్తావు, ఎందుకు? నా బాడీ లాంగ్వేజ్ అది అంటారు. ఎటు ఇరుసుకొని నడుస్తాడు, నా బాడీ లాంగ్వేజ్ అది అంటారు. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అంటే నా మాట అంతే. ఏంది అటు చూస్తున్నావు, నా చూపు అంతే. ఎందుకు అట్లా నడుస్తున్నావు, నా నడక అంతే. ఎందుకు అలా బ్రతుకుతున్నావు, నా బ్రతుకు అంతే. మారవా మారాను, నేను ఇంకా మారాను, సస్తే మానాను, అలవాటు అయిపోయింది, నేనేమి చేయను. చాలామంది ఎలాంటి స్థితిలో ఉంటారన్నమాట. దుర్వ్యాపారంలో బ్రతుకుతున్నాడు. దుర్వ్యాపారం చేశాడు. ఏ వ్యాపారం చేశాడో దుర్వ్యాపారం అని బైబిల్ చెబుతుంది. దుర్వ్యాపారం చేస్తే ఏమైంది? ఇప్పుడు అతనికి నష్టం ఏమొచ్చింది అంటే తన జీవితం అంతా పాడైపోయింది. తండ్రి ఆస్తిని పాడు చేశాడు. వేశ్యలతో తినివేశాడంట. వాళ్ళ అన్న అంటాడు క్రిందకు వచ్చిన తర్వాత, వాడు బయటికి వెళ్ళి నీ ఆస్తిని అంతా వేశ్యలతో తినేశాడు. బయటికి వెళితే అంతా అయ్యే ఉంటాయి. నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు అక్కాయి అల్లుడు హిందూ. ఈ అమ్మాయి అతన్ని చాలా వరకు దేవుళ్ళు నడిపించింది.
వీకెండ్ డేస్ అని వాళ్ళు సోమవారం నుండి శనివారం సాయంత్రం వరకు పనులు చేస్తారు. శనివారం సాయంత్రం ఆదివారం అంతా ఇక వాళ్ళు ఇదే ఇక ఎంజాయ్మెంట్ అంట. ఎంజాయ్మెంట్. ఊరు చూపిస్తామని నన్ను తీసుకెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం ప్రార్థన అయిన తర్వాత వస్తానన్నా ఆరాధన చూసుకొని బయలుదేరాం. వెళితే నేనేమో ఎన్నడెరగనుగా ఆ షాపులన్నీ చూస్తామే సరిపోయింది. నాకు ఆ అందాలు, ఆ షాపులు అవన్నీ చూస్తామే సరిపోయింది. అక్కడికి ఏంటి అది అంటే మహానగరం, అది అన్నీ షాపులే. అక్కడ లేనిది లేదు, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. గేమ్స్, కాసినో బార్ అంట, అది మొత్తం అందులోనే దొరుకుతాయి. డీమార్ట్లోకి వెళ్తే డీమార్ట్లో కూడా మందు సీసాలు దొరుకుతాయి. ఏ పెద్ద షాపులోకి వెళ్తే అక్కడ అన్నీ ఉంటాయి. దుర్వ్యాపారం ఇప్పుడు ఎక్కడ చూసినా. ఆత్మీయ జీవితాలు పాడైపోయినాయి. నేను వాక్యం చెప్పడానికి వెళ్ళిన ఆ చర్చిలో ప్రకాశ్రావు గారు లాగా, నాలాగా, ఇజ్రాయల్ గారు లాగా ఉంటారు. వాళ్ళు షార్ట్ల మీద వస్తారు చర్చిలోకి. షార్ట్లు వేసుకొని వస్తారు. మనం కదా కలిసినది అయిపోయింది అట్లాగా. ఇప్పుడు ఎక్కడ భక్తి లేదు. అమెరికాలో కూడా చర్చిలు మూసేశారు. ఎన్నో చర్చిలు వేరే మాల్స్కి అద్దెలకి ఇచ్చేశారు. భక్తి తగ్గిపోయింది. అందుకని యేసు ప్రభు అన్నది, నేను భూమి మీదకి వచ్చినప్పుడు మనుషులలో విశ్వాసముండుట కనుగొందునా అన్నాడు. ఏమి లేదు. ఈ వచ్చేవాళ్ళు లోపలికి వచ్చేటప్పుడు పెద్ద ఫోన్లు తెచ్చుకుంటారు, కానీ బైబిల్ దారు ఒక్కళ్ళు కూడా. ఆ పాస్టర్ గారు కూడా మిడ్డీ మీద ఉండి వాక్యం చదువుతుంది. అంటే వాళ్ళ అలవాటు అది. మనకేదో కొత్తగా ఉండొచ్చు, కానీ వాళ్ళ అలవాటు అది. ఆ ముందు రోజే ప్రింట్ వేసి వాళ్ళు వీళ్ళు ఏం వాక్యం చెబుతారో రెఫరెన్సులతో సహా ఏం చెబుతూ ఉంటే, పాట పాడుతూ ఉంటే ఇటు ఒక స్క్రీన్ ఉంటుంది. పాట ఆ స్క్రీన్ల మీద పడితే ఎదురు కూర్చున్న వాళ్ళంతా దాన్ని చూసి పాడుతూ ఉంటారు. అంతే. పాటల పుస్తకాలు కూడా ఉండవు, బైబిల్ కూడా ఉండదు. వాళ్ళకి స్క్రిప్ట్లు ఇస్తారు, పేపర్లు ఇస్తారు, వాటిలోనే ఉంటుంది వాక్యం. అది చూస్తూ ఉంటారు. ఇది రాత్రి చదివేశాంగా అన్న నిర్లక్ష్యంతో ఉంటారు. ఎక్కడ ఇప్పుడు దేవుని ఎడల విశ్వాసం లేదు, భక్తి లేదు. ఇంకా ఇతర దేశాల కంటే కూడా ఇప్పుడు ప్రస్తుతం మన భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్రాలో, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాల్లో తప్ప ఎక్కడ కూడా ఇప్పుడు ఇంత భక్తి సాధించేవారు లేదు. ఎక్కువగా విశ్వాసులు మన దగ్గరే ఉన్నారు. పెద్ద పెద్ద సావుకులంతా మన దగ్గరే ఉన్నారు. ఇక్కడున్న విశ్వాసం కూడా నిర్వీర్యం అయిపోతుంది. రాను రాను ప్రజలు విశ్వాసంలో బలహీనులైపోతున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు, దేవుని ఆ రాజ్యమునకు దూరం అయిపోతున్నారు. కారణం ఏమిటంటే దుర్వ్యాపారమునకు అలవాటు పడ్డారు. దుర్వ్యాపారం జరుగుతుందా నీ జీవితంలో? నీవు కుటుంబానికి, సంఘానికి, గ్రామానికి దూరంగా వెళ్ళిపోతున్నారు. చదువు పేరుతో వెళుతున్నటువంటి యవనస్తులు ఎంతమంది పాడవుతున్నారో తెలుసా? చదువు పేరుతో వెళుతున్నారు, ఉద్యోగాల పేరుతో వెళ్తున్నారు, షేరింగ్ ఆటో షేర్ చేసుకుంటున్నారు. అంటే షేరింగ్ ఆటోలు అంటే 10 మంది ఆటోలో కూర్చోవచ్చు. రూములు షేర్ చేసుకుంటున్నారు. చాలామంది ఇప్పుడు ఒకే రూములో ఆడపిల్లలు మగపిల్లలు కలిసే ఉంటున్నారు, డేటింగ్లు చేస్తున్నారు. ఎలాగా జీవితాలు పాడైపోతున్నాయి. భక్తి జీవితం ఎక్కడ కూడా దొరకట్లా, కొదువైపోతున్నాయి. భయంకరమైన పరిస్థితులు. ఎందుకు ఇలాగో అంటే దుర్వ్యాపారం నీ జీవితంలో జరుగుతుంది. అనకూడని మాటలు, చూడకూడని చూపులు, తినకూడని తినడం, తాగకూడని తాగుతూ, నీ జీవితంలో నడవకూడని విధముగా నడుస్తూ నీవు లోకములోనే అభివృద్ధి చెందుతున్నావు. దేవునికి ఇష్టలుగా బ్రతకాలి అనుకున్న ఏ మనుషులైనా సరే, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వారు అన్నిటినీ చంపివేసుకోవాలి, శరీరాన్ని నలగొట్టుకోవాలి.
చూపులు మార్చుకోవాలి, మాటలు మార్చుకోవాలి, తగ్గింపు జీవితం కావాలి. దేవుడు మనలో కనపడే విధంగా మనం జీవించాలి. దేవుని స్తోత్రం. క్రైస్తవులు అంటే క్రీస్తుని కలిగిన వారు, క్రీస్తును చూపించేవారు. నువ్వు వెళ్తూ ఉంటే నీ జీవితంలో, నీ నడకలో, నీ మాటలో, నీ చూపులో, సమస్తములో క్రిస్టియానిటీ, క్రైస్తవ్యం కనపడాలి. నీ వస్త్రధారణలో, అలంకరణలో, సమస్తములో కూడా క్రీస్తు కనపడాలి. దూరదేశమునకు వెళ్ళి బాగుపడదామనుకున్నాడు కానీ బాగుపడలా. దుర్వ్యాపారం చేశాడు. దుర్వ్యాపారం వలన తనకున్నదంతా ఖర్చు అయిపోయింది. డబ్బులుంటే స్నేహితులు ఎక్కువ అవుతారు, డబ్బులుంటే అలవాట్లు ఎక్కువ అవుతాయి, డబ్బులుంటే అలవాట్లు ఎక్కువ అవుతాయి. నేను కూడా వాళ్ళ పుల్లలతో తింటున్నారని పుల్లలతో తిందామని నేను కూడా తెచ్చుకున్నా, పుల్లలు కూడా తెచ్చా. ఆ ప్లేన్లో కూడా అందరూ నైస్గా పుల్లలతో పట్టుకొని తింటున్నారు కదా, అవి చూసి నాకు ఆశపట్టి తిన్నాములేని తీసుకొస్తే పట్టుకోవడమే కుదరట్లే. అసలు ఎటు పట్టుకుంటే మనమేమో ఎంత ముక్కలు ఎట పట్టుకుంటాం, వాళ్ళు గుచ్చి తీసుకుంటారు, మనమేమో తెలియదు కదా. నేను ఆ పుల్లలతో తీద్దాం, ఎటు తీస్తే బట్టల మీద పడుతుంది, ఇట్లాగంటే అటు పడుతుంది. ఇది కుదిరే పని కాదులేని పొలాల పక్కన పడేసా. అంటే నవనాగరికతలో మనుషులు బ్రతకాలనుకునే ఆశ ప్రతి ఒక్కరికి ఉన్నది. నవనాగరికతని, ఆత్మీయ జీవితాన్ని పాడు చేయకూడదు. ఆత్మీయ జీవితం పాడవడానికి నవనాగరికతలోనికి వెళుతున్నావు నీవు. నాగరికత అండి, కులంలో ఉన్నామండి, పేటలో ఉన్నామండి, అందుకని నాగరికతకి అలవాటు పడి నీ జీవితాన్ని పాడు చేసుకుంటావా? పాడు చేసుకొని ఏం చేస్తున్నారు? స్టేజ్ల మీద ఎగురుతున్నారు. ఆత్మీయ జీవితం పాడు చేసుకోవట్లేదా నువ్వు? నీ ఆత్మీయ జీవితం పాడైపోతుంది. ప్రభువు చూస్తున్నాడు, ప్రజలు చూస్తున్నారు మనల్ని. మనం ఎన్ని ఆచారాలు చేస్తున్నామో, మనం ఎంత లోక సంబంధంగా జీవిస్తున్నామో దేవుడు చూస్తున్నాడు, ప్రజలు చూస్తారు. కాబట్టి దుర్వ్యాపారం మన జీవితంలో జరగకూడదు. దూరదేశములోన బాగుందోననుకొనొచ్చు తప్పితి మార్గము. వెళ్ళాల్సిన మార్గమే తప్పిపోయావు, నువ్వు నడవాల్సిన మార్గం తప్పిపోయావు. ఆత్మీయ జీవితం నడవడిక, నీ ఆత్మీయ నడవడి అంతా పాడైపోయి మార్గం తప్పావు. నమ్మిన హితులంతా ఏమైపోయారు? వెళ్ళిపోయారు, విడిచిపెట్టారు. నీ దగ్గర బాగా డబ్బు ఉంటేనే బంధువులందరూ వస్తారు నీ దగ్గరికి. నీ దగ్గర డబ్బులు లేకపోతే వండి పెట్టకపోతే వస్తారా ఎవరన్నా? ఎవరు రారు. బాగా వండి పెడతా ఉంటే అందరూ నీ చుట్టే ఉంటారు. వేమన్న గారి పద్యం కూడా ఒకటి ఉందిగా, తెప్పలుగా చెరువు నిండితే కప్పలు 10,000 అగును. మనకందరికీ తెలిసినాయే కదా, ఏమి లేకపోతే ఎవరు రారు. ఇప్పుడు అతని స్నేహితులు అందరూ ఏమైపోయారు? వాడు కనపడితేనే అబ్బాయి వీడు కనపడితే క్వార్టర్ వేపిమంటాడు రా, వీడు కనపడితే డబ్బులు అడుగుతాడు రా, వీడు కనపడితే అని తప్పించుకొని వెళ్ళిపోతున్నారు. అందుకనే ఆ పాట మనుషుల మణిగారి గారు రాశాడు. నమ్మిన హితులు ఎల్లరూ వెళ్ళిపోయారు. నేను నమ్మాను, బాగుపడతాను అనుకుని వెళ్ళాను, స్నేహితులు తయారయ్యారు. నేను నమ్మిన నా హితులంతా, స్నేహితులంతా వెళ్ళిపోయారు. ఇప్పుడు వెళ్ళిపోయారు కనుక ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆహారానికి ఇబ్బంది పడి. దేనికి ఇబ్బంది పడ్డాడు? అతనికి ఆహారమునకు ఇబ్బంది పడ్డాడు. కరువు వచ్చింది, కరువులో అతను ఆహారానికి ఇబ్బంది పడ్డాడు. తినడానికి తిండి కూడా దొరకలేదు. ఆహారం దొరికితే చాలు అనుకుంటున్నాడు. పట్టెడు అన్నం ఉంటే చాలయ్యా అని అనుకుంటాడు. అలాంటి రోజులు ఒకప్పుడు బ్రతకలేదా? ఎవరో బ్రతికారు. ఈ మధ్యకాలంలో నేను మన కరువు దినాల గురించి చెబితే కొంతమంది అంటున్నారు వాళ్ళు మాత్రం ఏముండి బతికారు అని
అంటున్నారు ప్రచారం. 1977కు ముందు, అప్పటికి నాకు 9 సంవత్సరాల వయసు, తుఫానికి ముందు కష్టం అనుభవించాము. అప్పుడు నాన్న క్రొత్తగా జార్జిపేట నుండి వచ్చి సేవ చేస్తున్నాడు. తుఫాన్ వచ్చింది నవంబర్లో. జనవరి నుంచి మా ఇంటి నిండా గోధుమలు, బియ్యం, అమెరికా బట్టలు, అన్ని పాలపిండి తిన్నులు అన్నీ ఉంటే నాకు కొదువు లేదు, మాకు ఎవరికి కొదువు లేదు, సూట్లోనే తిరిగాం. మా ఇంటి నిండా గోధుమలు, బియ్యం, పాల డబ్బాలు, ఎంఆర్ఓ, కలెక్టర్లు అందరూ మా ఇంటి దగ్గరికే వచ్చేవాళ్ళు. అన్నీ మన ఇంట్లో నుంచే పంచేవాళ్ళు. పెద్ద గ్రౌండ్ కదా మనది. ఆ గ్రౌండ్లో నుంచే అన్నీ పంచేవాళ్ళు. ఆ తర్వాత కరువు అనేది లేదు. ఎందుకు అంటే న్యూ అపోస్తలిక్ చర్చిలో చేరాడు నాన్న. అప్పటికే ఆ ఇంటికి డబ్బులు కడుతున్నాడు, ఇల్లు జరుపుతున్నాడు. అసలు కరువు అనేది తెలియకుండా పెరిగాం. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. వాళ్ళ బతుకు మాకు తెలియదా అన్నారు. నేను 77కు ముందు సంగతి నేను ఎప్పుడు చెప్పినా, 77 తర్వాత ఎలా ఉన్నామో ఇప్పుడు చెప్పాను. చిన్న వయసు నుంచి 3వ నెల ఇలా ఎత్తుకుని మా అమ్మ ఇట్లా ఎత్తుకున్న దగ్గర నుంచి ప్రతి సంవత్సరం నాన్న ఫోటో తీపించేవాడు. అన్నీ ఉన్నాయి రండి. నా పనికిరాని ఫోజులన్నీ కూడా ఉన్నాయి. మళ్ళీ ఎదిగిన తర్వాత పనికిరాని ఫోజులు పెట్టినవి కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఎలా ఉన్నాయో మొత్తం చూడండి ఫోటోలు. ఒకప్పుడు జీవితం లోక సంబంధమైన జీవితం. ఆ లోక సంబంధమైనటువంటి అన్నీ కూడా ఇప్పుడు ఒకవేళ నేను సాక్ష్యం చెప్పాల్సి వస్తే సాక్ష్యం చెబుతూ ఉండగా అంతగా ఉంటాయి. ఎలా బ్రతికాను, ఎలా ఉన్నాను అనేది. దేవునికి దూరముగా బ్రతికినప్పుడు ఎలా ఉన్నాను, దేవునికి సమీపస్తులుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నామో అంత మార్పు రావాలి. మార్పు జీవితాల్లో. దుర్వ్యాపారం వలన అతను పాడు చేసుకున్నాడు. తన జీవితాన్ని, ఆస్తిని పాడు చేసి నమ్మిన స్నేహితులంతా వెళ్ళిపోతే ఇప్పుడు చివరికి అతను కావాల్సిందేంటి? ఆహారం ఉంటే చాలు అనుకున్నాడు. అందరికీ కరువే. ఇప్పుడు అతనికి ఏదైనా పని చేస్తేనన్నా అన్నం పెడతారని, అయ్యా మీ దగ్గర ఏదైనా పని ఉంటే చెప్పండి, అన్నం పెట్టండి అన్నాడు. అంతే. అప్పుడు ఒక అతను, సరేరా నువ్వేదో దూరం ఊరు అంటున్నావు కదా, పని ఇస్తానులే, అన్నం మాత్రమే పెడతానంటే, చాలు అయ్యా అన్నం పెడు చాలు. ఏం పని అంటే పందులు మేపో. యజమానుడు పెడుతున్న అన్నం కూడా అతనికి చాలా ఆహారం. ఏం తినాలనుకున్నాడంటే అతను పందులు వేసే పొట్టేదో తెలుసా మీకు? పందులు మా ఇంటి చుట్టూ ఉండేవి, పెంచేవాళ్ళు తెలుసు, మా చుట్టే ఉంటారు. హాస్టల్స్లో విద్యార్థులు తిని మిగిలిచ్చినటువంటి కంచాల్లో అంతా కుడితిపోస్తారు. అవి తీసుకొస్తారు. ఆ తొట్లో పోస్తే అవి ఎగబడి తింటూ ఉంటాయి. వర్షం వస్తే బురదలో పొరలాడతాయి. యజమానుడిని కూడా నెట్టుకుంటూ వెళ్తాయి. వాటి బురద యజమానుడికి కూడా రాస్తాయి. అరే మన బురద వాళ్ళకి అయితే అనుకో. ఈ ఆహారం లేనప్పుడు సెలవుల్లో ఏం చేస్తారంటే వాళ్ళు తవుడు, నూక తీసుకొచ్చి వాటికి పోస్తారు. ఆ నూక, తవుడు మన దేశంలో అది. ఇప్పుడు పాలస్తీనా దేశంలో పందులకు పెట్టే పొట్టు అంటే మనం గేదెలకి పందులకు తవుడు, నూక పెడతాం, వాళ్ళు పొట్టు అని వాళ్ళు పెట్టే ఆహారం వేరు. అది కూడా తినాలనుకున్నాడంట. ఏ పొట్టు అయి ఉంటుంది? రంప పొట్ట, బియ్యం పొట్ట, ఏదై ఉంటుంది? మనకు తెలిసింది ఇయే కాబట్టి ఇయే అనుకుంటాం. కాదు. పందులు తిను పొట్టు అంటే అది ఏంటి అంటే ఒక విధమైనటువంటి కాయలు అవి. ఇప్పుడు మన దేశంలో సీమతుమ్మకాయలు తెలుసు కదా, సీతమ్మకాయలు అంటారు. సీమతుమ్మకాయలు, ఆ కాయలు ఎంతమంది ఇష్టంగా తింటారు? కాయ చూస్తే ఇష్టమే అందరికి. ఎర్రగా తెల్లగా పగిలిపోయి
కాయ ఎర్రగా ఉంటుంది, లోపల తెల్లగా ఉంటుంది, ఇత్తనం నల్లగా ఉంటుంది. చూస్తుంటే ఆ కాగి తిప్పలబడి తెంపుకుంటే మనం దాన్ని కొట్టి ఆ కాయని తింటాం. సీమదుమ్మకాయ తింటాం కదా అందరూ. తిన్న తర్వాత మాట్లాడేటప్పుడు తెలిసిద్ది దాన్ని. అన్ని రకాలుగా అది దుర్వాసనే. ఆ కాయని ఎవరు ఇష్టపడరు, ఎవరో కొంతమంది ఇష్టంగా తింటారు. అవి మన దేశంలో ఎలా చీమదుంబకాయలు ఎంత తేలిగ్గా ఉంటాయో, అంటే అంత ఖరీదు తక్కువ, పాలస్తీనా దేశంలో ఆ విధమైనటువంటి కాయలు ఒకటి ఉండేది. అది ఎవరు ఇష్టపడి తినరు. యాపిల్స్ తిన్నట్టుగా చీమదుంబకాయలు తినరు ఎవరు. అలాంటివి ఆ పందులకు పోస్తే అతను ఆకలి మీద అవైనా తిందామని తీసుకోపోతే అవి అతనికి మిగలట్లా. ఒకవేళ ఉన్నా ఇవి కాళ్ళతో దొక్కి మూతితో పాడు చేస్తానే కనుక అవి కూడా అతనికి దొరకలేదు. అప్పుడు అనుకున్నాడు అతను, నేను ఇక్కడ అన్నానికే ఇంత తిప్పలు పడుతున్నానే, నా తండ్రి దగ్గర పనివారు. అప్పుడు గుర్తొచ్చింది అతనికి తన ఇంట్లో ఉన్న పనివారంతా. మా నాన్న ఎంత మంచి చెప్పాడో, మా మమ్మీ ఎంత మంచి మాటలు చెప్పిందో. నేను అన్నీ తీసుకొని వచ్చేటప్పుడు కూడా, అరే చిన్నోడా, అరే చిన్న ఎలబాగురా, నువ్వు పాడైపోతావురా, ఇల్లు వదిలితే నీ ఎక్కడ బ్రతకలేవయ్యా, ఇప్పుడు దాకా ఇంట్లోనే ఉన్నావురా, నువ్వు బయటికి వెళ్తే నీకు ఏం చేత కాదు, బ్రతకలేవురా అని బతివులాడారు నన్ను బ్రతివులాడారు. మా డాడీ మాట, మా మమ్మీ మాట నేను వినకుండా బయటకు వచ్చానని ఇప్పుడు అతనికి అవన్నీ జ్ఞాపకం వచ్చింది. అవన్నీ సంగతి. మా నాన్న వస్తే బాగుండు అని అనుకుంటున్నాడు. తండ్రి ఏం చేస్తున్నాడు అక్కడ కూర్చొని? వీడు ఎక్కడున్నాడో తెలియదు కదా నాకు, వాడు వస్తే బాగుండు, ఏమైపోయాడో, ఎలా బ్రతుకుతున్నాడో. తండ్రికి కుమారుడి మీదే ప్రేమ. కుమారుడేమో ఇప్పుడు బుద్ధి వచ్చిందంట. ఎప్పుడు బుద్ధి వచ్చింది? అంతా అయిపోయిన తర్వాత అనారోగ్యం వచ్చినాక మొన్న ఒక యూట్యూబ్లో ఒకటి చూసారా? ఒక అమ్మాయి 10th క్లాస్ అమ్మాయి, ఆ టీచర్ ఏదో అన్నదని పోయి రైలు కింద కాళ్ళు పెట్టింది. తలకాయ పెడితే పోయేది దెబ్బకి. అమ్మాయి ఎంత చక్కగా ఉందో తెలుసా? క్రిస్టియన్ అమ్మాయి, పొన్నూరు దగ్గర ఎక్కడో. కాళ్ళు పెట్టింది ఆ అమ్మాయి రోషానికి వెళ్ళి. కాళ్ళు అంటే తెగి ఆ అమ్మాయి ముఖం మీద పడ్డాయి అంట. అమ్మాయి చదువుతుంది, ఎంత చక్కగా ఉందో తెలుసా? 10th క్లాస్ అమ్మాయి ఇప్పుడు చదువుతుంది. నేను ఒకటే చదువుతున్నా, నాలాగే ఎవరు చెయ్యొద్దు అంటుంది. ఎవరు వింటారు ఈ మాటలో? ఇప్పుడు ఆ బాధ ఏందో అమ్మాయికి తెలుస్తుంది. 2 కాళ్ళు పోయి. చాలామంది అలాగనే భయపీయటానికని కొంతమంది ఎట్నే చేస్తారు. పోసుకోవటం, తగలబెట్టుకోవటం. నేను వేసుకుంటున్నా అని పానికాడికి పోతారు తేపకి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మెలకబడిపోద్ది అంతే. ఇక ఏం ఉండదు, మరణం ఆశిస్తుంది, లాగేసిద్ది. ఇప్పుడు ఇతను తండ్రి వస్తే బాగుండు అని కాలం గడిపాడు. ఎక్కడున్నాడో తండ్రికి తెలియదు కనుక వాడు వస్తే బాగుండని దారులు చూస్తున్నాడు తండ్రి. ఇక బుద్ధి వచ్చింది వీడికి, ఎంతకాలం నేను ఉంటా, నాకు ఆకలి అవుతుంది, అసలు తిండే లేదు, అంత అయిపోయింది నా పని, ఈ పందుల దగ్గర నేను పని చేయటం ఏంటని బుద్ధి వచ్చి అనుకుంటున్నాడంట, నేను మా నాన్న దగ్గరికి వెళ్తా. ఏమన్నా అనుకొని మా నాన్న, తండ్రి నేను నీకును పరలోకమునకు నేను విరోధముగా పాపం చేశా. ఈ పశ్చాత్తాపం మనిషిలోనికి వస్తే ఖచ్చితంగా పరలోకం మందే. దేవుని స్తోత్రం. నిజంగా నువ్వు దేవుని సన్నిధానంలో ఈ పశ్చాత్తాపం నీ హృదయపూర్వకంగా, పెదాలతో కాదు, పెదాలతో ప్రార్థన చేసేటప్పుడు మరలా నేను ఎన్నిసార్లు చెబుతున్నా, పక్కన వాళ్ళ గురించి నీకు అనవసరం. నీ జీవితం నీది, మన జీవితమే మనది, మనం సరి చేసుకోవటమే. పక్కన వాళ్ళతో నోరులు తెలిసేటట్టు చెయ్యయ్యా. అందరు నోరులు తెలిసే నీకెందుకు? నీ నోరు నువ్వు తెరు, నువ్వు ప్రార్థన చేసుకో.
ప్రభువా ప్రార్థన చేయటం నేర్పి నాకు, నేను ప్రార్థన చేయాలయ్యా, నా జీవితం అయ్యా, నా తప్పులు క్షమించు, నా పాపములు క్షమించు, నా అమోహములు క్షమించు, నా బలహీనతలు క్షమించు అని మన కోసమే చేసుకోవాలి. అంతే తప్ప ఇతరుల గురించి అనవసరం మనకి. వాళ్ళు ఎవరో వీళ్ళు ఎవరో, వాళ్ళు ఏదో ఓరగా ప్రార్థన చేస్తున్నారు అయ్యట, వాళ్ళతో మనకెందుకు? మన జీవితం మనది. పక్కన వాళ్ళ గురించి ఎప్పుడు కూడా మనం వాళ్ళని దీవించమనే చేయాలి తప్ప వాళ్ళ బలహీనతల జోలి మనం వెళ్ళకూడదు. ఇతనికి ఇప్పుడు గుర్తొచ్చింది, నేను తప్పు చేశాను. ఏం చేశాను అంటున్నాడు, అమ్ముకొంటిని నన్ను అదమూడొకడికి నాదు ఆకలి బాధలో, అన్యాయమైపోయి పందులు సహ వెలివేయ అలవడనే వేదానా, అమ్ముకొంటిని నన్ను అదమూడొకడికి నాదు ఆకలి బాధలో, అన్యాయమైపోయి పందులు సహ వెలివేయ అలవడినే వేదానా, అడుగంటే అవనీతి మేల్కొని ఏ మానవత ఆశ్రయము చూపోము. నేను అదముడికి అమ్ముకున్నానయ్యా నా జీవితాన్ని, కావరం బట్టి. దీన్నే దేవదాసయ్య గారు మరో పాట రాశాడు, కరుమూర్ఖపు పిల్లనై కారడివి తిరిగి తినాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనానే, కన్న తండ్రి వనుచు నేను నిన్ను చేరితి నాయనా, చాలా మారులు తప్పిపోతిని మేలుగానక నాయనా, నా చాలా మరణ నాలకించుము జాలిగలన నాయనా. దేవదాసయ్య గారి పాట అది. నన్ను దిద్దు, సరిచేయి. చాలా మారులు తప్పిపోయా, ఎప్పటికప్పుడే. ఈసారి చూడయ్యా, ఇక నేను తప్పిపోనయ్యా, ఇక నేను ఆ మార్గం తప్పనయ్యా అనుకుంటూనే ఉన్నా. చాలా మార్లు తప్పిపోయా, కారు మూర్ఖపు పిల్లనయ్యా, కారు అడివంతా తిరిగేశాను నేను. ఇప్పుడు నీవు తప్ప నాకు ఎవరు లేరు అని ఇప్పుడు ఇతనికి అనుకుంటున్నాడంటే ఏమని తెలుసా, తండ్రి దగ్గరికి వెళ్ళి, మా నాన్న దగ్గరికి నేను వెళ్తా, మా నాన్నేగా, బయట వాళ్ళ దగ్గర అడగనుగా, నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి, తండ్రి నీకును పరలోకమునకు విరోధముగా పాపం చేశాను, నన్ను క్షమించు, ఇక మీదట నేను నీ కుమారుని అనిపించుకోను, నేను పనివారిలో ఒకనగా ఉంటాను అని అనిపించుకుంటానని వచ్చాడంట. అయితే హిబ్రూలో గ్రీకులో ఈ మాట లేదంట, మన తెలుగు బైబిల్లోనే ఉంది. హెబ్రీలో గ్రీకులో ఈ మాట లేదు. ఏమని, నీ కూలివానిగానైనా ఉంటానని తండ్రి దగ్గర అన్నట్టు లేదంట. అసలు అనే ఛాన్స్ ఇవ్వలేదంట కుమారుడు. దేవునికి స్తోత్రం. తండ్రి కుమారునికి ఆ మాట అనడానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదంట. నీ ఎదుట నేను పాపం చేశానయ్యా, పరలోకమునికి విరోధముగా నేను పాపం చేశాను అనగానే తండ్రి అంటే కుమారుని కౌగిలించుకున్నాడంట. కుమారుడు ఇంకేం మాట్లాడబాకరా నువ్వు అని పనివాడిని పిలిచి, వీడికి ప్రశస్తమైన వస్త్రాలు వేయండి. కాదు నాన్న, నేను నీ కుమారుని కాదంటే, నువ్వు నా కుమారుడివే, నీకు బుద్ధి లేకుండా వెళ్ళిపోయావు, తెలివి లేదు, తెలివి తక్కువగా వెళ్ళిపోయావు, అయినా సరే నీవు నా కుమారుడివి అని అంగీకరించి ప్రశస్తమైన వస్త్రాలు వేయించాడంట. పనివాడిని పిలిచాడు, రండి, ఇదిగో ఇతని మీద ఉన్న మురికి బట్టలను తీసేయండి, ప్రశస్తమైన వస్త్రములు వేయండి. తర్వాత ఏమన్నాడు, ఆ చేతికి ఉంగరం పెట్టండి. ఉంగరం అంటే అధికారి. ఇంతకుముందు ఈ గృహంలో ఎంత అధికారం ఉందో ఇప్పుడు అది అధికారం. నువ్వు అధికారివి, కూలివాడివి కాదు. ఉంగరం పెట్టాడు, ప్రశస్తమైన వస్త్రాలు పెట్టి పాదములకు చెప్పులు ఇచ్చాడు. ఇప్పుడు నీవు సమాధానంగా ఉండవచ్చు.
బెరుగ్గా ఉండాల్సిన పని లేదు. నీకు హృదయంలో ఏదో చిన్నతనము, నీ ముఖంలో ఏదో అవమానం ఇలా ఉండడానికి వీల్లేదు. సమాధానముతో నువ్వు ఇంట్లో తిరగవచ్చు. నువ్వు నా కుమారుడివి, నీవు అధికారివి, నీకు సమాధానంతో ఉండవచ్చు అని మరొక పని చేశాడు. ఏంటో తెలుసా? అతనికి తలకి పాగా పెట్టాడంట. పాగా పెట్టాడంటే ఇక నుంచి నేను కాదు తండ్రిని, గృహానికి యజమాని నీవు. ఇప్పటివరకు నువ్వు పిల్లోడివి, ఎలా బాగుపడాలో ఎలా చెడిపోవాలో రెండు తెలుసుకొని వచ్చావు గనక ఇక మీదట నీవు చెడిపోవు. ఇప్పుడు బాగుపడటం ఏదో నీకు తెలుసు, మహిమకరముగా బ్రతకడం నీకు తెలుసు. కాబట్టి ఇదిగో ఒక విందు చేసి ఆస్తినంత మరలా అప్పగిస్తున్నాడు. ఇంకెక్కడుంది ఆయనకు ఆస్తి? ఎన్ని భాగాలు చేశాడమ్మా? తన ఆస్తిని ఏం చేశాడు? పెద్ద కొడుకు ఇచ్చాడు, చిన్న కొడుకు ఇచ్చాడు. అలా చేయబాకండి మీరు తల్లులు తండ్రులారా. ఇప్పుడు జీవితం వేరుగా ఉంది. మీరు చాలా అలా చేయబాకండి. ఒకవేళ మీ పిల్లలకు పంచాలు చూస్తే 3 భాగాలు వేసుకోండి. 2 కొడుకులు అయితే వాళ్ళిద్దరికి చేరే ఒక భాగం, మీకు ఒక భాగం. అలా చేసుకోండి. ఎంతమంది ఉంటే అంతమందికి గజం వచ్చినా చాలు. కొడుకులకి ఇచ్చేసి మీరు ఒక గజం పెట్టుకోండి. తల దాచుకోవడానికి నెమ్మదిగా ఉంటుంది. అది కూడా లేదనుకో ఏం చేస్తారు? మనల్ని రోడ్డు మీదకి నెడతారు. చాలా జాగ్రత్త. అనుభవంతో చెప్తున్నా నేను. నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు కదండి అంటే నేను నా స్థితి కాదు, చూసిన వాటిని గురించి చెప్తున్నా. అలా వద్దు. ఆస్తిని ఎప్పుడైనా సరే ఏం చేయాలా? పిల్లలకి మీకు ఒక భాగం వచ్చేటట్టు పంచుకోండి. ఇప్పుడు ఇతను ఏం చేశాడంటే వాళ్ళిద్దరికి పంచేశాడు, చిన్నోడు ఇచ్చి పంపించాడు. పెద్దోడు ఆస్తి ఉంది. ఇప్పుడు పెద్ద కొడుక్కి తెలిసింది. పెద్ద కొడుకు పనికి వెళ్ళి వస్తున్నాడంట. పొలంలో నుండి వస్తూ పేటలోకి రాగానే ఏంట్రా ఇవాళ మన పేటలో ఏది మైకిలు మోగుతున్నాయి అంటే, మీ లైన్లోనే. మా లైన్లో ఎక్కడ అంటే మీ ఇంట్లోనే. మా ఇంట్లోనా? ఏమైంది? ఎందుకు అంటే మీ తమ్ముడు వచ్చాడురా అన్నాడు. మీ తమ్ముడు వచ్చాడు అనేసరికి సంతోషపడాల్సిన అన్న ఏమైపోయింది? కోపం వస్తే ముఖం ఎట్టయిపోద్దండి. కొంతమంది కోపం వచ్చిందంటే ముఖం పంచరంగులు మారిపోతాయి. అసలు గుడ్లు పైకి వస్తాయి, పళ్ళు పైకి వస్తాయి. కోపం వచ్చేసి ముఖం చిన్న పుచ్చుకొని బయట కూర్చున్నాడంట. ఇది బయట కూర్చున్న సంగతి ఇంట్లో వాళ్ళ నాన్నగా చెప్పారు. అయ్యగారు పెద్ద అబ్బాయి వచ్చాడయ్యా. ఏడు ఎక్కడున్నాడు? సంతోషంగా దేవుడు ఆడుతున్నాడు. ఎక్కడున్నాడంటే ఊరు బయట కూర్చున్నాడు. ఎందుకంట ఏమో మాకు తెలీదు. తండ్రి వచ్చి అడుగుతున్నాడు, రే పెద్దోడా, చిన్నోడు వచ్చాడురా, మీ తమ్ముడు వచ్చాడు రా, వస్తే మీకు సంతోషం, మాకేం సంతోషం? అదేంట్రా, వాడు తప్పిపోయి వచ్చాడురా, దొరికాడు, వాడు చచ్చిపోయి బ్రతికినట్టురా అంటే, ఇవన్నీ కాదు. ఎవడ ఆస్తి ఉందని నువ్వు మరలా ఖర్చు పెడుతున్నా? వాడిని ఆస్తిని తీసుకొని వెళ్ళి వేశ్యలతో తిరిగి తందనాలాడి పాడు చేసుకొని వస్తే వాడికి మరలా నువ్వు ఇంత ఖర్చు పెడుతున్నావు. అది నాదేగా ఆస్తి, మిగిలి ఉన్నది నాదే కదా. వాడు ఆస్తి వాడికి ఇచ్చేసా, వెళ్ళిపోయాడు, మిగిలింది నాది, నీకేం అధికారం నువ్వు ఖర్చు పెడతానికి అని అడిగాడు. ఇక్కడ తండ్రి ఖర్చు పెట్టిన ఆస్తి ఏదంటే వాళ్ళకి పంచిన తర్వాత ఇతను మరలా సంపాదించిన ఆస్తి. ఇతను సంపాదించిన ఆస్తిని తన చిన్న కుమారుడికి ఖర్చు పెడుతున్నాడు. నాకు కలిగినదంతా మీదే అని యేసు ప్రభు మనకు వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. ఆయన తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు మనల్ని. ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని తన పిల్లలుగా అంగీకరించాడు. సాతాను చేతిలో నుండి మనల్ని విడిపించాడు, క్రయధనమును చెల్లించి. సాతాను స్వాస్థ్యమును మనం ప్రభువుని గుర్తెరగక ముందు సాతాను పిల్లలు. ఇప్పుడు దేవుడు
సాతానికి క్రయధనమును చెల్లించి మనల్ని విడిపించి తన సొత్తుగా మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన సంపాదించిందంతా, పరమును ఉన్నదంతా మందే. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రతివానికి ఇచ్చుటకు జీతం నా యొద్ద ఉంది అన్నాడు. ఆ జీతం కోసం మనం ఉండాలి. పెద్ద కుమారుడిని పిలిచాడు, రే వాడు పాడు చేసుకున్నాడు రా, నీది నీకు ఉంది కదా, నువ్వు ఎల్లప్పుడూ నా దగ్గరే ఉంటావుగా, నాతోనే ఉన్నావుగా, నాదంతా నీదే కదా ఆస్తి అంతా, వాడికి ఏముందిరా, వచ్చినందుకు కొంచెం సంతోషం చేశాం, ఉన్నదంతా నీదే రా అని పెడుతున్నాడు. లోపలికి తీసుకెళ్ళాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని వినండి. దేవుడు ప్రవక్తల్ని పంపించింది పాలస్తీనా దేశంలో ఉన్న దేవుని ప్రజలకు బోధించడానికే, ఇశ్రాయేలీయులకి బోధించడానికి మాత్రమే ప్రవక్తలు వచ్చారు. ఈ రోజున సువార్థికులు, పాస్టర్లు మనము ఎవరికి బోధించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు? నిన్ను ఎవరికి బోధించడానికి ఎన్నుకున్నాడు? నీవు సర్వ సృష్టికి బోధించడానికి. దేవునికి స్తోత్రం. వారు ఇశ్రాయేలీయులకు మాత్రమే ప్రవక్తలు బోధించారు. ఈరోజు సువార్థికుడు, సేవకురాండ్లుగా, యవనస్తులుగా మీరు ఎక్కడంట? సర్వలోకమునకు, సర్వ సృష్టికి బోధించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మనం సర్వసృష్టికి వెళ్ళలేము, ప్రపంచమంతా తిరిగి బోధించలేము. కనీసం నీ పరిధి వరకు, నీ పరిధి వరకు, నీ కుటుంబం వరకు, భార్య భర్త భార్యకి మాదిరికరముగా ప్రార్థనాపరులుగా బ్రతకడం, కుటుంబంలో ప్రార్థనా జీవితం కలిగి జీవించడం, నీ ఇరుగు పొరుగు వారికి నీవు క్రైస్తవ విశ్వాసిగా కనపడడం, నువ్వు పనిచేసే దగ్గర నీకు ఒక మంచి సాక్ష్యం, నీవున్నటువంటి నీ ఆ వీధిలో, ఆ పేటలో, ఆ గ్రామంలో ఒక మంచి సాక్ష్యం, ఇది చాలు మనము క్రీస్తును ప్రకటించడం. కనుక పరలోకమునకు దేవునికి ఎదుట మనము పాపం చేసి దేవునికి దూరం కాకూడదు. దేవుడు మనల్ని క్షమించాడు, మనకి తన స్వరక్తం ఇచ్చాడు, మనల్ని కొన్నాడు. ఇశ్రాయేలీలంతా, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు అందరూ ఇదే లూకాసువార్త 15వ అధ్యాయము 11వ వచనంలో స్టోరీని ఒక కోణంలో మనం చూసాం. ఈసారి ఆదివారం మరో రకమైన కోణంలో చూద్దాం. యేసు ప్రభు చెప్పిన ఈ ఉపమానం ఎవరిని గూర్చి చెప్పాడు, ఎందుకు చెప్పాడు? శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు అక్కడ ఉన్నటువంటి వారంతా యేసు ప్రభుని ఎందుకు నిందించారు, ఎందుకు దూషించారు? యేసు ప్రభు ఈ ఉపమానం ఎందుకు చెప్పాడో మరో రకమైన కోణంలో చూద్దాం. ఈ రాత్రి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఆ తప్పిపోయిన కుమారుడు వలె మనమే ఉన్నాం. రెండో కుమారుడు, చిన్న కుమారుడు మనమే. మన స్వభావం ఏంటంటే త్వరగా తప్పిపోవటం, మరలా పశ్చాత్తాపడటం కూడా త్వరగా పశ్చాత్తాపడతాం, త్వరగా తప్పిపోతాం, మరలా త్వరగా వస్తాం. అలాంటి చిన్న కుమారుని మనస్తత్వం కలిగిన మనం ఇంటిలోనికి చేరాలి. వీధిలో ఉన్నంతసేపు బయటకు వెళ్ళిపోతాం, బయటే లోకం వైపే చూస్తాం. ఇంటిలోనికి చేరాలి, సంఘంలోనికి చేరాలి. వధువు సంఘంలోనికి వస్తే ఇక నువ్వెన్నడు బయటికి చూడలేవు. క్రీస్తు అనేటువంటి ఆ పెండ్లి కుమారుని కొరకు నువ్వు ఎదురు చూస్తే నీవు ఇంకెవ్వరి కొరకు ఎదురు చూడాల్సిన పని లేదు. అందుకే అతను అంట, నా తండ్రి నన్ను చూసి పరుగిడుతూ తెంచి నాపై బడి ఏడ్చెను, నవజీవమును గూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నా తండ్రి నన్ను చూసి పరుగిడుతూ తెంచి నాపై బడి ఏడ్చెను, నవజీవమును గూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నా జీవిత కథయంతా యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమై ఉండును.
నా జీవిత కథయంతా యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమై ఉండును. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. దేవుని ప్రేమలో వేరుపారి మాధుర్యము కలిగిన వారంగా, మార్పు చెందిన వారంగా, మార్గం తప్పని వారిగా ప్రభు కొరకు బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి. అందరూ మోకరించండి. అందరూ మోకరించి కళ్ళు మూసుకోండి. వచ్చినప్పుడు తోడుగా ఉన్నారు, తిరిగి వెళ్ళనేయండిగా. గృహములో చేరుపర్యంతం మీ కాపుదలని గ్రహించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు కూడి మనకందరకు సదా తోడైండును గాక. ఆమేన్. అందరికి వందనాలు. సెలవు తీసుకోండి.